మీ శోభనం జరిగిపోయిందిగా. శోభనమా పాడా? రాత్రి అసలేం జరగలేదు. తప్పు అనే పదం పలకటం కూడా తప్పే అనుకునే సత్య తన జీవితంలో పెద్ద తప్పు చేశాడు. ఆ ఆలోచన సత్యని మనశ్శాంతిగా ఉండనివ్వదు. ఊర్మిళ, ఈ ఫోటోలు ఎలా? ఈసారి ఫోన్ చేసి ఏం మాట్లాడతాడో ఏంటో అని నాకు చాలా భయంగా ఉంది సత్య. సత్య, సావిత్రి ఇంత పెద్ద ఇంట్లోనే ఉండలేకపోతున్నారు. అంత చిన్న పంజరంలో ఎలా ఉంటారు? భయం లేదంటే నాకు నష్టం కదా. అందుకే నీకు నేనంటే భయం లేదా, మీ ఆవిడంటే కూడా భయం లేదా? అదేదో టెస్ట్ చేద్దామని ఫొటోస్ నీ ఇంటికి జాగ్రత్తగా పార్సల్ చేసి పంపించా. సావిత్రి, అయ్యో, వచ్చిందంటే చూడకుండా అలా చంపేశారేంటండి? ఇదేనట్రా మనవడా నీ ప్రేమ? నీ భార్య మీద నీకు ఎంతో ప్రేమ ఉందనుకున్నాను. అది ప్రేమ కాదు, నటన అని నాకు అర్థమైపోయిందిలే. దానిమీద లేనప్పుడు నా మీద మాత్రం ఎలా ఉంటుంది? లేకపోతే ఏంటి మనవడా? కళ్ళజోడు లేకపోతే ఏం కనిపించి చావదు, ఫ్రేమ్ కట్టించుకురమ్మని చెప్పానా? అది మామ ఆఫీసులో వర్క్ ఉండి. చూడు, ఏవీ కనిపించి చావడం లేదు. ఏంటండి, బామ్మ మనవడు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారండి? ఏం లేదు సావిత్రి, మా అమ్మ కళ్ళజోడు రిపేర్ గురించి అడుగుతుంటేను. అదే అడుగుతున్నానే. ఆయనకింకేం పనిలేదా? చెప్పావుగా, అయిపోతే తీసుకురారా? ఏదో మాట వరుసకు అడిగానులేవే. ఏవండి, మీరు రండి, కాఫీ కలుపుతున్నాను, తాగుదురుగాని. అలాగే మామ, సావిత్రి పకోడీలు చాలా బాగా చేసింది, వెళ్ళి తినండి. అలాగా? సరే బాబు. మీరు రండి. వస్తున్నా, మీరు పదండి. అమ్మయ్యా. సావిత్రి, ఏంటి బామ్మా? మనవడు ఇంకా నిద్ర లేవలేదా? లేచారు, ఆఫీస్కెళ్ళడానికి రెడీ అవుతున్నారు బామ్మా. పట్నం అంటే ఇంతేనా? లేచిన దగ్గర్నుంచి ఆడవాళ్లు వంటగదిలో కుస్తీలు పడడం, మగవాళ్లు ఆఫీసుకి పరిగెత్తడం, ఇంతకు మించి ఇంకేం ఉండదా? ఇప్పుడు నీకేం కావాలో చెప్పరాదు? నాకని కాదే, ఎవరికైనా అప్పుడప్పుడు ప్రశాంతంగా ఏ చెరువుగట్టునో తిరగటం, పచ్చని చెట్ల మధ్య గాలి పీల్చుకోవటం, సోమవారమో శుక్రవారమో గుడికి వెళ్లి రావటం, ఇలాంటివేం లేకపోతే మనిషికి ప్రశాంతత ఎక్కడ్నించొస్తుంది? తిని ఇంట్లో కూర్చుని ఏం తోచి చావడం లేదు. ఈరోజు మాస శివరాత్రి, ఏదైనా గుడికి వెళ్ళొద్దామమ్మా. గుడికెళ్తే కనీసం అక్కడైనా ఆయనతో మనసులో మాట చెప్పొచ్చు. ఏవండి, బామ్మ గుడికెళ్దామంటుంది, వెళ్దామా? గుడికా? గుడికా అంటావేంటి మనవడా? వచ్చిన దగ్గర్నుంచి ఆఫీసు ఆఫీసు అంటూ పట్టుమని 10 నిమిషాలైనా ఇంటి పట్టునున్నావా? ముసలిదొకటొచ్చిందే, దాంతో 4 మాటలు మాట్లాడదాం అనుకున్నావా? ఈరోజు మాస శివరాత్రి, కనీసం గుడికన్నా తీసుకెళ్లవా? వెళ్దామండి, గుళ్ళో అయినా మనశ్శాంతిగా మాట్లాడుకోవచ్చు.
సరే వెళ్దాం, త్వరగా రెడీ అవ్వండి. బామ్మ త్వరగా రెడీ అవ్వు. హలో, హలో, నేను. నా దగ్గర మీకు సంబంధించిన ఇంత పెద్ద రహస్యం ఉంటే అరే ఏం చేస్తాడో ఏమో అన్న భయం కూడా లేకుండా ఇద్దరూ బాగా టైంపాస్ చేస్తున్నారే. నీకేం కావాలో చెప్పకుండా ఏంటి టార్చర్? కరెక్టే కదూ. అందుకే ఫోన్ చేశా. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. అర్జెంటుగా అమౌంట్ రెడీ చేసి ఉంచండి. 10 లక్షలంటే తమాషాగా ఉందా? ఫోటోలు బయట పెడితే మీ జీవితాలే నాశనమైపోతాయి. కొన్ని ప్రాణాలు కూడా పోవచ్చు. అంతకన్నా 10 లక్షలు విలువైనవి కాదుగా. రెడీగా ఉంచండి. ఎక్కడికి రావాలో మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. హలో 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 10 లక్షలా? వెళ్దామా మనవడా? సారీ మమ్మ, అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అయ్యో, ఇంతకు ముందే వెళ్దాం ఉన్నారు కదండి. ఎమర్జెన్సీ కాల్ వచ్చింది, నేను వెంటనే వెళ్ళాలి. సారీ. అయ్యో, ఏం ఆఫీసో ఏంటో, ఎందుకీ మొహం అలా పెట్టుకున్నావు? ఆఫీసులో ఏం పనుందో ఏమిటో. ఏ మనవాడు తీసుకెళ్ళకపోతే మనం గుడికి వెళ్ళలేవా ఏంటి? గుడికని బయలుదేరిన తర్వాత ఆగకూడదు. వెళ్దాం పద. పదమంటున్నానా? పద. ఏంటి 10 లక్షలు అడుగుతున్నాడా? అది కూడా ఏదో చాలా చిన్న అమౌంట్ అన్నట్టు చెప్పి ఫోన్ కట్ చేశాడు. వాడి చేతిలో చిక్కుకున్నాం కదా, ఎంతైనా అడుగుతాడు. వాడు ఫోన్ చేసి అమౌంట్ అడగగానే ఏం చేయాలో అర్థం కాక నేరుగా నీ దగ్గరికి వచ్చేసాను. చిన్న అమౌంట్ అయితే ఎలాగోలా అడ్జస్ట్ చేయొచ్చు. 10 లక్షలంటే మాటలా? డబ్బు గురించి నువ్వేం టెన్షన్ పడకు సత్య. వాడి వల్ల నాకన్నా నీకే ఎక్కువ ప్రాబ్లం. ఆ ఫోటోలు సావిత్రి చూడలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే నీ పరిస్థితి ఏంటి? నిజమే, ఇప్పటికే అది తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడుస్తోంది. చాలు, వాడి వల్ల నువ్వు ఇబ్బంది పడింది చాలు. ఎవరి వల్లైనా నువ్వు ఇబ్బంది పడితే నేను చూడలేను సత్య. నాకింత నష్టం జరిగినా దానివల్ల నీ కుటుంబంలో సమస్యలు రాకూడదనే కదా సత్య మౌనంగా ఉంది. అలాంటిది వాడెవడో నిన్ను ఇబ్బంది పెడుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? 10 లక్షలు కావాలి అన్నాడు, అంతే కదా. 10 కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చైనా ఈ రోజుతో వాడి ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి. ఈ డబ్బు వాడి మొహాన కొట్టి వాడి దగ్గరున్న ఫోటోలు నెగిటివ్లు తీసుకుందాం. థ్యాంక్స్ ఊర్మిళ, నా కోసం నువ్వు చాలా చేస్తున్నావు. నీ గురించి చేయకపోతే ఎవరి గురించి చేస్తాను సత్య? నేనంటే నీకు ఎంత అభిమానం ఉందో నాకు తెలియదు, కానీ నీకోసం ప్రాణం ఇచ్చేంత అభిమానం నాకిప్పటికీ ఉంది. అందుకే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావంటే 10 లక్షలే కాదు, నా ఆస్తంతా ఇచ్చైనా నిన్న ఇబ్బందుల్లో నుంచి బయటపడేస్తాను. అవును, మళ్ళీ ఎప్పుడు కాల్ చేస్తానన్నాడు? టైం చెప్పలేదు. సరే, వాడే చెప్తాడుగా. ఈరోజు వాణ్ణి ఎలాగైనా వదిలించుకోవాలి. పద.
నమస్కారం అమ్మా. మ్, బావున్నారా అమ్మా? ఆ, ఏమ్మా సత్యగారు రాలేదా? ఆ, ఆ, లేదండి, ఆఫీస్కి వెళ్ళారు. ఓ, ఆఫీస్కెళ్ళారా? మ్, వాళ్ళ ఎండీతో పాపం చాలా బిజీగా ఉండి ఉంటాడే. ఉంటానమ్మా. ఎవరే? మనవడి స్నేహితుడా? మ్హూ, తెలీదు బామ్మ. తెలీదా? మరి మీరు బాగున్నారా అని తెలిసినట్టు పలకరిస్తున్నాడు. ఆ, అదే నాకు అర్థం కావడం లేదు బామ్మ. దాందే ఉందిలే, మనవడితో పాటు ఎక్కడో చూసుంటాడు, గుర్తుపట్టి పలకరించాడు. సరేలే, పద. వీడు మన టైం వేస్ట్ చేయడమే కాకుండా బాగా ఇరిటేట్ చేస్తున్నాడు సత్య. ఈ రోజుతో వాడి గొడవ వదిలిపోతుందిగా. వదిలిపోతుందనేగా ఈ వెయిటింగ్. ఇంతవరకు ఫోన్ చేయలేదు చూడు. వాడే. హలో, ఏంటి నా ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు? నువ్వు అడిగిన డబ్బులు రెడీ. ఎక్కడికి రావాలో చెప్పు. బంగారు బాతు పక్కనుండగా 10 లక్షలు ఎంతలో రెడీ చేస్తావులే. సరే, లక్ష్మీదేవిని మరీ అంత వెయిట్ చేయించకూడదు. అర్జెంటుగా డబ్బులు తీసుకుని అల్కాపురి కాలనీలోని తుల్జారాం టెంపుల్కి రండి. గుడికా? నేనెక్కడో వెయిట్ చేస్తుంటాను. ఏ పోలీసోడన్నా చూసి పాత కేసులు గుర్తొచ్చి నన్ను లోపలేస్తే నాకు రావాల్సిన లక్ష్మీదేవిని మిస్ అయిపోను. అందుకే కొండలు గుట్టల కన్నా గుడి పదిలమని మన మీటింగ్ పాయింట్ ఇక్కడ పెట్టా. త్వరగా వచ్చేయండి. గుడేంటి సత్య? అల్కాపురి కాలనీలో ఉన్న తుల్జారాం టెంపుల్కి రమ్మన్నాడు. వెళ్దాం పదా. ఆ, సత్య ఒక నిమిషం. సత్య పద. ఊర్మిళ, ఇప్పుడు దీంతో పనే ఉంది. కనిపిస్తేనే కాల్చి పారేయాలన్నంత కసిగా ఉంది నాకు. ఫోటోలు మీ ఇంటికి పంపించి నిన్ను బెదిరిస్తాడా? నన్ను బెదిరించాడు, భరించాను. వాడు నిన్ను కూడా ఇబ్బంది పెట్టాడు. నీ విషయంలో మాత్రం వాణ్ణి క్షమించను. ఎలాగూ డబ్బులు ఇస్తున్నావు, మాటలతో అయిపోయేదానికి మళ్ళీ గన్నెందుకు? డబ్బు తీసుకున్న తర్వాత కూడా ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తే వాణ్ణొక్కడే షూట్ చేసి పారేస్తాను. ఊర్మిళ, నా వల్ల ఇప్పటికే నువ్వు నష్టపోయింది చాలు. ఆవేశంలో మళ్ళీ ఏదైనా జరిగితే రిస్క్లో పడతావు. నీకోసం ఎంత రిస్క్ అయినా భరిస్తాను సత్య. ఇప్పటివరకు జరిగింది చాలు. నా వల్ల మరోసారి నువ్వు ఇబ్బంది పట్టా నాకు ఇష్టం లేదు. ప్లీజ్, గన్ లోపల పెట్టేయి. ప్లీజ్ ఊర్మిళ. పద సత్య. ఉమ్. బామ్మ చూడు. పంతులు గారు, ఏంటమ్మా? అక్కడ నూనెందుకు పోస్తున్నారు? అదా, అది అఖండ దీపం అమ్మా. పూర్వం ఎప్పుడో ఒక సిద్ధుడు వెలిగించిన దీపం అది. ఆ దీపానికి ఆలుమగలు కలిసి జంటగా నూనె పోస్తే ఆ దీపంలాగే ఆ జంట కాపురం కూడా దివ్యంగా వెలిగిపోతుంది. అందుకే పెళ్ళైన జంటలు మాత్రమే దానిలో నూనె పోస్తారు. చాలా వివరంగా చెప్పారండి, చాలా సంతోషం. మంచిది. మనవడు కూడా వచ్చుంటే బావుండేది. మీ ఇద్దరి చేత నూనె పోయించేదాన్ని. సరేలే బామ్మ, రేపెప్పుడైనా ఆయనతో పాటు గుడికొచ్చి ఇద్దరం కలిసి నూనె పోస్తాంలే.
నేను దగ్గరుండి చేయిస్తేనే కదా నాకు తృప్తి. అందుకని ఆఫీస్ వదిలేసి ఆయన ఇప్పుడు ఎక్కడి నుండి వస్తాడులే. పద. పద. ఇప్పుడు క్యాష్ బ్యాగ్ ఎందుకు? ముందు వాడెక్కడున్నాడో చూద్దాం. సరే. సత్య, వెళ్ళి దండం పెట్టుకొద్దాం. ముందు వాడి సంగతి చూద్దాం. డబ్బు కోసం వాడు ఎలాగో వెయిట్ చేస్తాడు. ఈ రోజుతో వాడి పీడ విరగడైపోతుంది. దండం పెట్టుకొనొద్దాంరా, పద. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్వరం భూతపిస్సీరసాదనం. ब्रह्मण्यो ब्रह्मकृत् ब्रह्मा ब्रह्म ब्रह्मविवर्तनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मी ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजः महोरगः महाक्रतुर्महायज्वा महायज्ञ. ఊర్మిళ, నువ్విక్కడే కూర్చో. నేను వాడెక్కడున్నాడో చూసొస్తాను. ఉమ్. బామ్మ, సాయిబాబాకి ప్రదక్షిణలు చేద్దాం. పద. ఇంక నా వల్ల కాదు తల్లి. ఇప్పటికే మోకాళ్ళు లాగేస్తున్నాయి. నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా, నేను అక్కడ కూర్చుంటాను. ఉమ్. ఇదిగో అమ్మాయి, అలా ఒక్కదానివే నూనె పొయ్యకూడదు. భార్య భర్త ఇద్దరూ కలిసి పొయ్యాలి. అలాగా? నాకు తెలీదండి. ఏమ్మా, ఒక్కదానివే వచ్చావా? లేదండి, మావారు కూడా వచ్చారు. మరింకే, అబ్బాయిని కూడా పిలిచి ఇద్దరూ కలిసి నూనె పోస్తే చాలా మంచిదట. అలాగా? ఊర్మిళ, వాడు ఫోన్ చేశాడా? లేదులే కాని ఒకసారి అఖండ దీపం దగ్గరికి రా. ఎందుకు? రా, చెప్తాను. ఓకే.
అక్కడ గుడికి వెళ్దాం రా. ఆ. ఏంటి ఊర్మిళ, ఈ దీపంలో నూనె పోస్తే మంచిదంట, అందుకే రమ్మన్నాను. మనం ఉన్న టెన్షన్లో ఇప్పుడు ఇవన్నీ అవసరం అంటావా? మళ్ళీ వచ్చి చేయొచ్చు కదా. మళ్ళీ మళ్ళీ మనం గుడికి రాం కదా. ఏంటి? అదే సత్య, నేను రాను కదా అంటున్నాను. సరే సరే రా, నూనె పొద్దాం. తీసుకో. పొయ్యి సత్య. చూడు ఎంత చక్కగా ఉన్నాడో. ఆ రాముడే కళ్ళ ముందు నిలబడ్డట్టుగా లేదు? అవును బామ్మ. దేవుళ్ళు ఎంతమందున్నా రాముడి గొప్పతనం రాముడిదేనే. తండ్రి మాట కాదనకుండా అడవులకు వెళ్ళాడా? తల్లిని బాధ పెట్టకుండా తమ్ముణ్ణి రాజ్యం చూసుకోమన్నాడా? భార్య కోరిందని మారీచుడి వెంటపడి నానా కష్టాలు పడ్డాడా? భర్తంటే భార్య కష్టాల్ని తీర్చేవాడు అని చెప్పడానికి అశోకవనంలో తల్లడిల్లే ఆ సీతమ్మ వారి కోసం సముద్రాలు దాటి వెళ్లి మరీ యుద్ధం చేశాడా? సాయం చేసిన వారిని మర్చిపోకూడదని ఆంజనేయుడికి తన గుండెల్లో స్థానం ఇచ్చాడా? ఒక మనిషిని దేవుడు అనాలంటే అన్ని గొప్ప గుణాలు ఉండాలి అనడానికి ఆ రాముడే ఉదాహరణమ్మా. ఆ రాముడే మళ్లీ పుట్టాడా అన్నట్లు మనవడి దగ్గర కూడా అన్నీ మంచి గుణాలే ఉన్నాయి. 10 మందికి సాయం చేసే గుణం, పెద్దవాళ్లంటే గౌరవం, భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకునే ప్రేమ. నిజంగా నా మనవడు కూడా ఆ రాముడంతటి గొప్పవాడు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. గుడికి రమ్మన్నాడు కానీ ఇంతవరకు ఫోన్ చేయలేదు. మనిషి కనిపించట్లేదు. వాడికి మనతో ఆడుకోవడం బాగా సరదా అయిపోయింది. కనిపించు, నేను చెప్తాను. సత్య, చాలా దాహంగా ఉంది. కార్లో వాటర్ బాటిల్ ఉంది, వెళ్ళి తీసుకొస్తాను. సత్య, నువ్వు తీసుకురావడం ఏంటి? నేను వెళ్ళి తాగేసొస్తాను. మేము వచ్చి గంట అయింది, ఎక్కడున్నావు? అవసరం మీది. గంటైనా 2 గంటలైనా ఆగాలి. డబ్బులు కావాలా వద్దా? నాకు డబ్బులే కావాలి. మీకు ఫోటోలు కావాలి, మనశ్శాంతి కావాలి, పరువు కావాలి, ఇంకా చాలా చాలా కావాలి. సరే, ఇంతకీ ఎక్కడున్నావు? అది తెలియాలంటే ఎదురుగా కనిపిస్తున్న రాముడి విగ్రహం దగ్గరికి రా. వెళ్దామా? ఏమైంది బామ్మ? ఏమైంది? నరం పట్టేసిందే. సరే, కాసేపు కూర్చో, వెళ్దాం. జాగ్రత్త బామ్మ. హాయ్ అక్క. సుధా, ఏమక్క, బాగున్నావా? చూసి చాలా రోజులైంది. పిల్లలు బాగున్నారా? అందరం బాగున్నాం. తగ్గుతుందిలేమ్మా, వెళ్దాం పద. పర్లేదా? పద. వస్తానక్క. అలాగే సుధా.
ఏంటి మనవడా మాతో గుడికి రమ్మంటే కుదరదంటే కుదరదని ఇప్పుడెలా వచ్చావు? అది 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 అదే బామ్మ. మీకోసమని ఆఫీసులో గంట పర్మిషన్ అడిగి ఇంటికెళ్తే మీరు గుడికెళ్ళారని వాచ్మెన్ చెప్పాడు. అంతా అయిపోయాక ఇప్పుడొచ్చి ప్రయోజనం ఏముందిలే మనవడా. ఏమమ్మా, దర్శనం అయిపోయిందా? అయిపోయి ఇంటికని బయలుదేరాం, నువ్వొచ్చావు. సరే పదండి. ఇంటికెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి పర్మిషన్ తీసుకున్న టైం కూడా అయిపోయింది. ఇంటికెళ్ళారా? ఆ, ఓహో, మేం గుడికెళ్ళామని వాచ్మెన్ చెప్పాడా? ఆ, 2 రోజుల వరకు రానని వాచ్మెన్ రాత్రే ఊరెళ్ళాడు. ఏంటే మీ గుసగుసలు? టైం అయిపోయింది అన్నారుగా, పదండి వెళ్దాం. జాగ్రత్తగా వెళ్ళండి మా అమ్మ. అదేంటి నువ్వు రావా? టైం అయిపోయిందిగా, నేను ఇటు నుంచి ఆఫీస్కి వెళ్తాను. ఈ మాత్రం దానికి రావడం ఎందుకు చెప్పు? కనీసం ఆటో అయినా ఎక్కిస్తావా లేదా? ఆటోనా? ఏ అది కూడా కుదరదా? పదండి, ఎక్కిస్తాను. ఆటో! పంచవటి కాలనీకి వెళ్ళాలి. అలాగే సార్. ఎక్కండి మమ్మ. జాగ్రత్త మమ్మ. హ్మ్. జాగ్రత్త సావిత్రి. పోనివ్వు. హలో. మీ ఆవిడ్ని ఇలా చూస్తేనే నీకు చెమటలు పట్టాయే, అదే మీ ఫోటోలు చూస్తే నీ పరిస్థితి ఏంటి? అది తెలియాలనే ఈ చిన్న డోసిచ్చా. డబ్బులు కావాలన్నావు, తెచ్చాను. మళ్ళీ ఇవన్నీ ఏంటి? మీరెంత తప్పు చేశారో మీకు తెలియాలంటే ఇలాంటి శాంపుల్స్ చూపించాలిగా. నువ్వెక్కడున్నావు? ఇప్పటిదాకా గుళ్ళో ఉన్నాను. ఛా, గుళ్ళో చెడ్డ పనులేంటి అనిపించింది. అందుకే గుడి వెనక ఖాళీ ప్లేస్లో ఉన్నా. త్వరగా వచ్చేయండి. నేను నీకోసమే చూస్తున్నాను. బయటికెప్పుడెళ్ళావు? అదే నీకోసం బయటికెళ్ళాను. అవునా? ఇంతకీ ఏడివాడు? కనిపించాడా? ఇప్పుడే ఫోన్ చేశాడు. ఇంకా ఫోన్లేంటి? వస్తాడంటనా లేదంటనా? వాడు మనతో ఆటలాడుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ గుడి వెనక్కి రమ్మంటున్నాడు. గుడి వెనుక? సరే, ఆ ఫోటోలు తీసుకునే వరకు తప్పదుగా, పద. సత్య, నన్ను ఆవేశపడొద్దని చెప్పి నువ్వు ఆవేశపడతావేంటి సత్య? లేదు ఉర్మిళ, మనల్ని ఇంతగా ఏడిపించిన వాణ్ణి. సత్య ప్లీజ్. వీధి రౌడీ వాడితో నీకు గొడవేంటి? మనకి కావాల్సింది ఫోటోలు. అవి తీసుకొని వెళ్ళిపోదాం. పద. పాపం, బాగా వెయిట్ చేయించాను కదూ. రమ్మనగానే మీరు వచ్చారని, రాగానే మీకు కనిపిస్తే థ్రిల్లే ఉంటుంది. అందుకే చిన్న దాగుడు మూతాడాను. ఆడింది చాలు, ఫోటోలివ్వు. ముందు నేను అడిగింది ఇవ్వాలే కానీ మీకేం కావాలో అడగొచ్చా? ముందు డబ్బు. ఇదిగో నువ్వు అడిగిన 10 లక్షలు. ఫోటోలివ్వు. డబ్బు కావాలన్నాను కానీ ఫోటోలు ఇస్తానన్నానా? డబ్బులు ఇస్తే ఫోటోలు ఇస్తానన్నావుగా. అన్నానా? పొరపాటున అనే ఉంటాను. అయినా ఆ ఫోటోల ఖరీదు 10 లక్షలేనా?
మర్యాదగా ఫోటోలు ఇస్తావా ఇవ్వవా? బంగారు గుడ్లు పెట్టే బాతు దొరికితే ఎవరైనా ఏం చేస్తారు? నాకు వాళ్ళకన్నా కొంచెం ఆశ ఎక్కువ. ఆ గుడ్లను కూడా పొదిగిస్తే మరో 10 బాతులవుతాయనుకునే రకం. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. తెలుసు కాబట్టేగా మీ ఫోటోలు పట్టుకొని తిరుగుతోంది. ఆ ఫోటోలు ఇప్పుడే ఇచ్చే ఉద్దేశం నాకు లేదు. అలా అని ఎవరికి చూపించను. మీరిలా డబ్బులిచ్చినంత కాలం. ఇంక నా దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేవు. ఇవ్వాలి, ఇస్తూనే ఉండాలి. లేదంటే ఆ ఫోటోలు అలా చేరకూడని వాళ్ళందరికీ చేరిపోతాయి. రేయ్, ఏంట్రా నీ బెదిరింపులు? ఆ? ఏంటి, కొట్టేసి లాగేసుకుందామనే? హ, నా ఒంటి మీద చేయిపడ్డ మరుక్షణమే ఆ ఫోటోలు తన అన్న చేతికి, మీ ఆవిడ చేతికి వెళ్తాయి. ఇప్పుడు మీకున్నది ఒకటే దారి, అడిగినంత డబ్బివ్వడం. నేనివ్వను. అంత సీరియస్ నిర్ణయాలు తీసుకోవద్దమ్మా. నేనడిగితే డబ్బే కాదు, మనసు పడితే నువ్వు రావాలి. భరిస్తున్నాం కదా అని ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏంటే పెద్ద పతివ్రతలా మాట్లాడుతున్నావు? పెళ్లి కాకుండా ఇతనితో చేసింది తప్పు కాదు, నా దగ్గరికి వస్తే తప్ప? ఇంకొక్క మాట మాట్లాడమంటే చంపేస్తాను. పెళ్లి కాకుండా తప్పు చేశావనేగా నీ ధైర్యం? తప్పు చేశాం కాబట్టే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. ఫోటోలతో ఏం చేసుకుంటావో చేసుకో. పది సత్య. ఏంటి ఊర్మిళ, ఎందుకు ఇలా చేసావు? వాడి కంటికి కనిపించా కూడా డబ్బులిచ్చి ఫోటోలు తీసుకోకుండా ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఊరికే ఉంటాడా? ఉండడు. అందుకని ఏం చేయమంటావు? ఈ రోజు 10 లక్షలు అడిగాడు, రేపు 1 కోటి కావాలంటాడు. అలా మనం ఇస్తూ పోవటమే. వాడు మాత్రం ఫోటోలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఆవేశపడకుండా మరి కొంచెం సేపు మాట్లాడాల్సింది. మాట్లాడే అవకాశం వాడు ఎక్కడిచ్చాడు సత్య? విన్నావుగా, డబ్బులే కాదంట, రమ్మంటే నేను కూడా వెళ్ళాలంట. వాడు నన్ను ఒక బజార్ దాన్ని చేసి మాట్లాడుతున్నాడు. ఏంటి సత్య నాకీ కర్మ? ఒకసారి తెలియక జరిగిన తప్పుకి జీవితాంతం ఈ శిక్ష తప్పదా? లేదు, ఈ సమస్యకి ఈ రోజే ఏదో ఒక పరిష్కారం చూడాలి. ఇలా భయపడితే ఎన్ని రోజులని ఉండాలి? ఏదో ఒకటి చెయ్యాలి. ఎస్, దీనికి అదొక్కటే పరిష్కారం. ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికింది సత్య. ఏంటది? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవటం. అవును సత్య, మనం వేరు వేరు కాబట్టి ఆ ఫోటోలు చూపించి వాడు మనల్ని బెదిరిస్తున్నాడు. అదే భార్యాభర్తలమైతే వాడు ఏం చేయగలడు? మళ్ళీ ఆ ఫోటోలు చూపించి బెదిరించాలని చూస్తే వాడే వెళ్ళి జైల్లో కూర్చోవలసి వస్తుంది. ఊర్మిళ, ఆవేశంలో నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కావట్లేదు. నాకు ఆల్రెడీ పెళ్ళయింది. తెలుసు. నేను మనం పెళ్లి చేసుకుందామంటోంది వాడి నోరు మూయించడానికి. వాడేవాడి కోసమో మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? మరేం చేయమంటావు? ఎన్ని రోజులని అలాంటి వాళ్లతో మాటలు పడాలి? నేను చేసుకుందామంటున్న ఈ పెళ్లి బొమ్మల పెళ్లి సత్య. నా జీవితంలో మరొకరిని పెళ్లి చేసుకోలేను. చేసిన తప్పుని మర్చిపోయి కలిసి బ్రతకలేను. గొప్పింట్లో పెరిగినా పేదింట్లో పెరిగినా ఆడది ఆడది సత్య. ప్రాణం కన్నా మానానికి ఎక్కువ విలువిస్తుంది. ఇష్టం ఉన్నా లేకపోయినా నా సర్వస్వం నువ్వు తీసేసుకున్నావు. ఇక నేను మరొకరికి భార్యగా బ్రతకలేను. అలా అని ఇలాంటి వాళ్లతో మాటలు పడలేను. అందుకే మనం పెళ్లి చేసుకుంటే ముందు వాడి టార్చర్ నుంచి బయటపడొచ్చు. రేపొకవేళ అన్నయ్యకి తెలిసినా పెళ్లి జరిగింది అంటే అన్నయ్య ఏమనే అవకాశం ఉండదు.
చేసుకుందాం అంటున్నాను కదా అని పెళ్ళయ్యాక ఎలా అని ఆలోచిస్తున్నావా? చెప్పానుగా మనది బొమ్మల పెళ్ళి అని. తాళి కట్టావు కదా అని నువ్వు నాతో సంసారం చేయవలసిన అవసరం లేదు. నీ భార్య అనిపించుకున్నాక ఎవరికీ అడ్డం లేకుండా విదేశాలకు వెళ్ళిపోతాను. మళ్ళీ నిన్ను ఎప్పుడు ఏ విషయంలో ఇబ్బంది పెట్టను. నువ్వు కట్టే తాళి నేను తప్పు చేయలేదు అని నా గుండెల మీద చేరి నాకు ధైర్యాన్నిస్తుంది. అంతవరకే సత్య. ఈ పెళ్లి జరిగినంత మాత్రాన సమస్య తీరదు. తీరినా నీ సమస్య తీరుతుంది, నాకు సమస్య మొదలవుతుంది. రేపెప్పుడైనా సావిత్రికి ఈ విషయం తెలిస్తే జీవితాంతం తన దృష్టిలో నేను చెడ్డవాడిగా మిగిలిపోతాను. అది నాకు ఇష్టం లేదు. నువ్వన్నది నిజమే సత్య. నా కోసం నువ్వు సావిత్రి దగ్గర చెడు కావాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన విషయం సావిత్రికి చెప్పేద్దాం. అవును సత్య, తెలిసి చేస్తే తప్పు, తెలియక చేసేది పొరపాటు. జరిగింది జరిగినట్లు చెప్తే సావిత్రి అర్థం చేసుకుంటుంది. ఇలా వాళ్ళకి వీళ్ళకి భయపడే కన్నా సావిత్రికి చెప్పటం మంచిది కదా. ఏంటి, ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నావా? నువ్వొద్దు, నేనే చెప్తాను. నష్టం జరిగింది నాకే కాబట్టి నేను చెప్తే సాటి ఆడదానిగా నా బాధ తనకి అర్థమవుతుంది. ఇందులో నీ తప్పు లేదని నమ్మకం వస్తుంది. పద సత్య, వెళ్ళి మాట్లాడదాం పద. వద్దు. మూడో మనిషి ద్వారా సావిత్రికి ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. ఏమైతే అదవుతుంది. సావిత్రికి నేనే చెప్తాను. ఏటమ్మాయి గారు ఇలా చేశారు? ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే ఊరుకుంటుందా ఏటి? ఊరుకోదు కాబట్టే చెప్పమన్నాను. నేను ప్లాన్ చేస్తే దాని పునాదులు స్ట్రాంగ్గా ఉంటాయి. ఇంత జరిగినా అది విడాకులు అడిగింది విడిపోతున్నామని చెప్తున్నాడేమో చూడు. సత్య మనసులో ఏదో ఒక మూలన అదుందే. ఆ ప్లేస్ని ఖాళీ చేయించలేకపోతున్నా. అందుకే ఇలా రెచ్చగొట్టాను. ఇప్పుడు వెళ్ళి జరిగింది చెప్తాడు. 2 నెలల్లో వెళ్ళిపోయేది 2 నిమిషాల్లో బ్యాగ్ సర్దుకుంటుంది. ఇష్టపడిన వ్యక్తి మరొకరితో మాట్లాడితేనే తట్టుకోలేకపోవటం ఆడదాని బలహీనత. అలాంటిది ఇష్టం లేని వ్యక్తి మరొకరితో తప్పు చేస్తే అతని పక్కన నిలబడ్డానికి కూడా ఏ ఆడది ఇష్టపడదు. నిజమే అమ్మాయి గారు. పాపం ఆ విషయం తెలియక నేనే చెప్తానంటూ వెళ్ళాడు సత్య. వెళ్ళని, నా అడ్డు తొలగిపోతుంది. మరి పెళ్లి చేసుకొని దేశం వదిలి వెళ్ళిపోతానన్నారు అంటానే. అలా అని సత్యని వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? దాన్ని పంపించడానికి ఈ డ్రామా అంతా. ఈ దెబ్బతో సత్య నా సొంతమైనట్లే. చెప్పండి మేడం.
మన ప్లాన్ ప్రకారం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగింది. ఈ రోజుతో కథలో నీ పాత్ర అయిపోయింది. వచ్చి అడిగిన అమౌంట్ తీసుకునెళ్ళు. అలాగే మేడం. ఏమండి, మంచినీళ్ళు తాగుతారా? ఇప్పుడొద్దు. సరే, వెళ్ళి స్నానం చేసిరండి. భోంచేద్దురు గాని. నాకు ఆకలిగా లేదు, నువ్వు తినేసే సావిత్రి. ఎందుకు లేదు? ఈ మధ్య మీకేమైందో నాకైతే అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా హడావిడిగా ఉంటున్నారు. సరిగ్గా తింటం లేదు, కనీసం మాట్లాడటం కూడా లేదు. ఏమైంది మీకు? ఎందుకలా ఉంటున్నారు? సరే, అవన్నీ వదిలేండి. మాతో అర్జెంటుగా పనుందని వెళ్ళి గుడికెందుకొచ్చారు? మళ్ళీ మరొక అబద్ధం మాత్రం చెప్పకండి. మనస్ఫూర్తిగా చెప్పాలనిపిస్తేనే కారణం చెప్పండి, లేదంటే లేదు. పద సత్య, వెళ్ళి మాట్లాడదాం పద. మూడో మనిషి ద్వారా సావిత్రికి ఈ విషయం తెలియడం నాకిష్టం లేదు. ఏమైతే అదవుతుంది. సావిత్రికి నేనే చెప్తాను. కారణం ఉంది సావిత్రి, చాలా పెద్ద కారణమే ఉంది. నేనే టైం చూసి చెప్పాలనుకున్నాను. ఆ టైం ఇప్పుడొచ్చింది. నీకు కొత్తగా అనిపిస్తున్నా నాలోని ఈ మార్పు కారణం. వచ్చావా మనవడా? ఏది ఏమైనా ఈరోజు నీతో కలిసి తిందామని నీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నా. అయినా ఇంత ఆలస్యంగానే వచ్చేది? రాను రాను నీకు ఇంటి పనుల కన్నా బయట పనులే ఎక్కువైపోయినాయి. త్వరగా స్నానం చేసొస్తే ఓ ముద్ద తిని పడుకుందాం. ఇప్పటికే ఆలస్యమైంది. ఏంటి ఇంకా చూస్తున్నావు? పదా, భోజనం ఏర్పాట్లు చూద్దాంరా. ఇదే ఘంటసాలలో ఉంటే ఈ పాటికి తిని పడుకుని చాలాసేపు అయ్యుండేది. ఏవైనా పల్లె పల్లె, పట్నం పట్నమే. పల్లె పగలంతా పచ్చని పొలాల మధ్య ఆడించి చీకటి పడగానే చల్లగాలిలో చల్లగా నిద్రపుచ్చుతుంది. అదే పట్నం పగలంతా పరిగెత్తించి రాత్రైనా మీ ఓపికని పరీక్షించి గాలిని కిటికీ తలుపుల చాటున, ఏసీ డబ్బాల మాటున వెతుక్కునేలా చేసి నిద్రపుచ్చాననిపిస్తుంది. చాలు చాలు. అలాగే అనిపిస్తుంది, తినండి. వద్దు సావిత్రి. ఏం తిండి తినడం మనోడా అది? మా ఊళ్ళో పిల్లలు తింటారు, నీకన్నా పిడికడెక్కువ.
ఈ వయసులో నేను తిన్నంత కూడా నువ్వు తినకపోతే ఎలాగా? సావిత్రికి ఎలాగైనా జరిగింది చెప్పాలి. మా అమ్మ ముందు బయట ఎలాగూ చెప్పలేను. కనీసం ఇప్పుడైనా చెప్పాలి. ఛ, ఆయన గురించి తెలిసి గుడికి ఎందుకు వచ్చారు అని అడిగాను. పాపం బాగా ఫీల్ అయినట్టున్నారు. ఎలాగూ విడిపోతున్నాం కదా, జరిగింది చెప్తే సావిత్రి అర్థం చేసుకుంటుందా? ఆయనకి 100 పనులుంటాయి. ఎందుకు వచ్చారో ఏంటో. బామ్మ బాధపడకూడదని అబద్ధం చెప్పుంటారు. దానికి నువ్వు ఫీల్ అవడమేంటే? ఎప్పుడూ ఇంతే. ఛ, తప్పు చేయటం, బాధపడటం. సావిత్రి ఏమనుకుంటుందనేది తర్వాత విషయం. తప్పు చేశాను, అది మూడో మనిషి ద్వారా సావిత్రికి తెలియకూడదు. నేను చెప్పాలి. ఈ బాధలన్నీ తీరాలంటే నా మనసులో మాట ఆయనకి చెప్పేయాలి. సావిత్రికి ఇప్పుడు చెప్తేనే మంచిది. హలో, సత్య, చెప్పేశావా? ఏమంది? అర్థం చేసుకుందా? రాగానే చెప్పలేం కదా. ఇప్పుడే చెప్పాలనుకున్నాను, ఈలోపు నీ ఫోన్ వచ్చింది. ఇంకా చెప్పలేదా? త్వరగా చెప్పే సత్య. ఇక్కడ నాకు చాలా టెన్షన్గా ఉంది. నాకు టెన్షన్గానే ఉంది, కానీ చెప్తాను. ఈ పాటికి చెప్పేసుంటావు. సావిత్రి అర్థం చేసుకొని ఉంటుందనుకున్నాను. ఇప్పుడు చెప్తాను. లేట్ చేయొద్దు సత్య. నీకు చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే చెప్పు, నేనే చెప్పేస్తాను. అవసరం లేదు, నేనే చెప్తానంటున్నానుగా. సరే, ఉంటాను. సా రాత్రే నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను సావిత్రి, కానీ కుదరలేదు. ఇంకా నీ దగ్గర ఈ నిజాన్ని దాచడం నా వల్ల కాదు. నేను జీవితంలో చెయ్యకూడని తప్పు చేశాను సావిత్రి. అది తెలియక చేసిందే. కానీ ఏ ఆడపిల్ల క్షమించలేని తప్పది. ఆరోగ్యం బాలేదు, ఏదైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్తే మంచిదంటే మా ఎండీని ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లాను. నీకు దూరంగా ఉండడం వల్లనో, నీకోసం ఘంటసాల రావాలనో నేను అసలు అక్కడ ఉండలేకపోయాను. ఆ రోజు రావాలని బయలుదేరాను కూడా. కానీ చివరి నిమిషంలో మా ఎండీ గారి పుట్టినరోజంటే ఆ ఒక్కరోజే కదా అని ఆగాను. కానీ ఆ ఒక్కరోజే నా జీవితాన్ని మార్చేస్తుందని ఆ క్షణం నాకు తెలియదు సావిత్రి. పుట్టినరోజు కదా అని కేక్ కట్ చేశాం, అంతా అయిపోయింది. తన పుట్టినరోజు సందర్భంగా నాకు ట్రీట్ అని బలవంతం చేస్తే తప్పనిసరి డ్రింక్ చేశాను. ఆ మత్తులో ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకు తెలీదు. మా ఎండీ ఊర్మిళ జీవితాన్ని నాశనం చేసేశాను.
నీ జీవితంలోకి మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా చేసుకున్నాను. నన్ను క్షమించు సావిత్రి, నన్ను క్షమించు. నా మాటలు అర్థం కాలేదు కాబట్టి నువ్వు బోనులో హాయిగా ఆడగలుగుతున్నావు. కానీ ఈ విషయం సావిత్రికి తెలిస్తే తన గుండె ఆగిపోతుంది. నేను తప్పు చేశానన్న క్షణం సావిత్రి నన్ను చూసే చూపు నన్ను బతికున్న శవాన్ని చేస్తుంది. కాని తప్పదు. సావిత్రికి నిజాన్ని చెప్పకుండా నాలో నేను కుమిలిపోతూ ఈ నరకం అనుభవించలేను. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ సావిత్రికి చెప్పేస్తాను. ఏవండి, ఇక్కడున్నారా? నేను ఈరోజు మీతో ఒక విషయం మాట్లాడాలండి. నేను నీతో మాట్లాడాలి. ఆ, బామ్మ ముందు మాట్లాడే విషయం కాదండి ఇది. నేను మాట్లాడాల్సిన విషయం కూడా అలాంటిదే. ఆ, ఆ, ప్రశాంతంగా గుడికెళ్ళి మాట్లాడుకుందామా? నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు మంచి రోజు అనుకుంటానండి. ఆ, ఇద్దరు ఆలోచనలు దగ్గరగా ఉన్నాయి. మనల్ని దూరం చేయడానికి మన ఆలోచనలు దగ్గరవుతున్నాయి సావిత్రి. నేను 10 నిమిషాల్లో రెడీ అయి వస్తానండి. అలాగే. నిజం తెలిసాక నువ్వు ఆనందంగా మాట్లాడిన చివరి మాట ఇదే అవుతుందేమో. భగవంతుడా, తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసింది తప్పే. జరిగింది చెప్పాక నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు, అసహించుకోకుండా ఉంటే చాలు. ఇన్ని రోజులు ఆయన్ని ఎంతో బాధ పెట్టాను. ఆ బాధని మనసులో పెట్టుకోకుండా నా ప్రేమని అర్థం చేసుకుని జీవితాంతం నాతో కలిసి ఉండేలా చూడు స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం అకారణం జహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం రామచంద్ర భగవాన్ పాదోదుకం పావనం శుభం. శతమానం భవతి శతాయు పురుషస్య తేంద్రియః ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. సుపుత్రా ప్రాప్తిరస్తు. శుభం భూయాత్. సావిత్రి, మాతో రానని మీరు గుడికెందుకొచ్చారని నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకి నా దగ్గర చాలా పెద్ద సమాధానమే ఉంది. అసలు దీనంతటికీ కారణం వద్దండి, అలా మిమ్మల్ని అడిగి అనుమానించడం నా తప్పే. అసలు నేను మిమ్మల్ని అనుమానించడం ఏంటండి? ఏ, నాతో తప్ప మీరెక్కడికి వెళ్ళకూడదా? అలా ఎందుకు అడిగానా అని ఎంత బాధపడ్డానో తెలుసా? మీరు తప్పు చేయరండి. చేసినా దానికో మంచి కారణం ఉంటుంది. అయినా నేను అలా అడగగానే లాగిపెట్టి చెంప మీద కొట్టకుండా కారణం చెప్పడానికి ఇంత దూరం తీసుకురావడం ఏంటండి? నేను మీతో ఇంత
ఇంత దూరం వచ్చింది మీరు చెప్పే కారణం వినడానికి కాదు, నా మనసులో మాట మీతో చెప్పడానికి. ఈ మాట చెప్పాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు ఇలా దేవుడి సన్నిధిలో ఈ అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. మా అమ్మ వాళ్ళు నిన్న మొన్నటి వరకు చిన్నపిల్ల చిన్నపిల్ల అంటుంటే చాలా కోపం వచ్చేది. కానీ వాళ్ళన్నది నిజమే అని నాకు ఈ మధ్య అర్థమైందండి. ఆ మాట అంటున్నారు అన్న ఒకే ఒక్క కారణం నాకు వాళ్ళందర్నీ పరాయి చేసింది. ఆ మాట తప్పు అన్న ఒక్క మాట చెప్పినందుకు నన్ను ఒక మనిషికి దగ్గర చేసింది. ఆ అభిమానంతోనే నేనతన్ని ఇష్టపడ్డాను. ప్రేమంటే అదేనని పొరపాటు పడ్డాను. నాకది తప్పనిపించలేదు. అందుకే పెళ్ళైన తర్వాత కూడా నేను ఆ జ్ఞాపకాల్లోంచి బయటికి రాలేకపోయాను. తప్పటడుగులు వేస్తే అమ్మ నాన్న సరిదిద్దుతారు, తప్పు చేస్తే ఆ దేవుడు సరిదిద్దుతాడు. నా తప్పుని సరిదిద్దాలనేమో దేవుడు నాకు మీతో పెళ్లి చేశాడు. అయినా మీకు దూరంగా ఉంటూ మిమ్మల్ని అర్థం చేసుకోకుండా బాధ పెడుతూ వచ్చాను. ఇంత జరిగినా నీలో ఇంకా మార్పు రాలేదంటే పిచ్చిదానా అనుకున్నాడేమో. దేవుడు మరో అవకాశం ఇచ్చాడు. ఎలా జరిగిందో తెలియని యాక్సిడెంట్ చేసి. ఆ రోజు నేను హాస్పిటల్ బెడ్ మీద కళ్ళు తెరిచినప్పుడు మీరు ఆనందపడ్డారు. నేనే కాదు, ఆ తర్వాతే నా మనసు కళ్ళు తెరిచింది. ప్రేమ అభిమానం అంటే ఏంటి అనేది అర్థమయ్యేలా చేసింది. తొలిసారి భార్య తనింట్లో వేసే అడుగుని అపురూపంగా దాచుకునే భర్త ఎవరుంటారు? మీరు తప్ప. మీ ప్రేమకి నా చిరాకుని బదులుగా ఇస్తుంటే చిరునవ్వుతో ఏ భర్త ఉండగలుగుతాడు? మీరు తప్ప. నా మనసులో మీరు లేరు అని తెలిసిన తర్వాత కూడా మారే భార్య మనసు కోసం ఏ భర్త ఎదురు చూస్తాడు? మీరు తప్ప. పుట్టినరోజున బహుమతిగా విడాకులు కావాలి అంటే నా భార్య కోరిన మొదటి కోరిక అని కన్నీళ్ళని గుండెల్లో దాచుకుని ఏ భర్త కోర్టు వరకు వస్తాడు? మీరు తప్ప. మీరు నాకు చేసినవి చెప్పుకుంటూ పోతే ఇలా ఎన్నో. నా కోసం మా అమ్మ నాన్నల ముందు ప్రేమ నటించారు. నాకు బాగా లేదు అంటే మంచం మీద నుంచి కదలనివ్వకుండా పసిబిడ్డలా చూసుకున్నారు.
మీ చెయ్యి పట్టుకుని నడవాల్సిన నా చెయ్యి పట్టుకుని మీరు నడిపించారు. నాకు నడక నేర్పించారు. ఎక్కడా స్వార్థం లేదు, ఎప్పుడూ కోపం లేదు. విడిపోయి వెళ్ళిపోయే భార్యని ప్రేమించడం ఎవరి వల్ల అవుతుందండి? మీకు తప్ప. అందుకే చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. జరిగింది మర్చిపోయి నాకు మీ భార్యగా మీ మనసులో స్థానం ఇస్తారా? నేను అడిగిన విడాకులు నాకొద్దు. నాకు మీ ప్రేమ కావాలి. భార్యగా మీ పక్కన నా స్థానం నాకు కావాలి. నేను చేసిన తప్పుల్ని క్షమించి నాకొక్క అవకాశం ఇవ్వండి. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ మిమ్మల్ని వదిలి ఉండనండి. అమ్మయ్యా, నా మనసులో ఆయనకి చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేశాను. సావిత్రి, బామ్మా, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఓసే ఓసే, నీ ఆనందం పాడుగాను ఎముకలు విరిగేలా ఇలా వాటేసుకోవడం ఏంటే? నాకు ఈరోజు చాలా 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 ఆనందంగా ఉంది. అది నీ వాలకం చూస్తేనే అర్థమవుతోంది. ఎందుకే అంత ఆనందం? చాలా రోజులుగా నా మనసులో ఒక మాట దాచుకున్నాను. ఆయనకి చెప్పే సమయం కోసం ఎంతో ఎదురు చూశాను. ఇంతకీ ఏం చెప్పావేంటి? అది ఆయనకు మాత్రమే చెప్పాలి, ఆయన మాత్రమే వినాలి. మొత్తానికి చెప్పేశాను. నా గుండెల్లో బరువంతా దిగిపోయింది. సావిత్రి ఆ మాట చెప్పగానే నా గుండె పగిలినట్టయిందిరా. ఇంతకాలం నాకు ప్రాణం అనుకున్న నా సావిత్రి నాకు దూరం అవుతుంది అని లోపల బాధపడ్డాను. నేనెప్పటికీ దూరం కాను, నీ భార్యగా నీతోనే ఉంటానని ఈరోజు సావిత్రి అంటుంటే, భర్తగా నీ పక్కన నిలబడే అదృష్టం నాకీరోజు లేదు అని చెప్పలేకపోయానురా. చెప్పకుండా మంచి పని చేసావురా. మరేంట్రా, ఇన్ని రోజులు నువ్వు బాధపడింది సావిత్రి నీకు దూరం అవుతుందనే కదా? క్షణక్షణం తన గురించి ఆలోచించి
ఈరోజు సావిత్రి నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేనంటే సంతోషించాల్సింది పోయి బాధపడతావేంట్రా? బాధపడక ఏం చేయమంటావురా? సావిత్రి నాతో కలిసి బతకాలనుకున్నా ఈరోజు ఆ అర్హత నాకు లేదు కదరా. ఎందుకు లేదురా? ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసి మరొక ఆడపిల్లతో ఎలా కలిసి బతకమంటావు? ప్రతి మగాడు తన భార్య సీతమ్మలా ఉండాలని కోరుకుంటాడు. అలాగే ఆడవాళ్లు తన భర్త శ్రీరామచంద్రులా ఉండాలని కోరుకుంటారు కదా. సావిత్రి నేను మోసం చేయలేనురా. ఇంత పెద్ద తప్పు చేసి ఏ తప్పు చేయని వాళ్ళ నేను నటించలేనురా. రేయ్, కొందరు అవకాశం లేక మంచివాళ్లుగా మిగులుతారు. కొందరు అడ్డదారుల్లో తిరుగుతూ కూడా మంచివాళ్ల నటిస్తారు. నీలాగా మంచిగా ఉండేవాళ్లు నూటికో కోటికో ఒక్కరుంటారు. చాటుగా తప్పులు చేస్తూ కూడా శ్రీరామచంద్రులాగా చలమ్మని అయ్యేవాళ్లు మన కళ్ళ ముందే చాలామంది ఉన్నారు. అలాంటిది మత్తులో తెలియక జరిగిపోయిన తప్పది. దాని గురించి నీకిష్టమైన సావిత్రికి దూరమతానంటావేంట్రా? జరిగింది నీకు ఊర్మిళకు తెలుసు. ఊర్మిళ బయటికి చెప్పుకోవాలనుకోవటం లేదు, చెప్పలేదు కూడా. నువ్వు కూడా ఏం జరగలేదనుకో. సావిత్రితో హాయిగా నువ్వు కోరుకున్న జీవితాన్ని అనుభవించు. చెప్పకపోతే ఎదుటి వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మన మనసుకు తెలుసు కదరా. అది మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదురా. సరే, నిజం దాచి సావిత్రికి దగ్గరైనా నా మనసు తనకి దగ్గరగా ఉండనివ్వదు. అయినా సావిత్రి నా మనసులో గుడి కట్టి దాచుకున్న దేవతరా. ఆ దేవతకి నేను అబద్ధం చెప్పలేనురా. అసలు నాతో బతకలేనన్న సావిత్రి ఈరోజు మనసు మార్చుకుని నాతో కలిసి బతకాలనుకుంటోంది అంటే నేను మంచివాణ్ణని తను అనుకోబట్టేగా. తననే కాదు, తన నమ్మకాన్ని నేను మోసం చేయలేను. హలో, సత్య, సావిత్రితో మాట్లాడావా? అదే ప్రయత్నంలో ఉన్నాను, కానీ కుదరలేదు. కుదరలేదా? ఏం సత్య? కుదరలేదా లేక సావిత్రికి చెప్పడం నీకిష్టం లేదా? ఆ, లేదు ఊర్మిళ, చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేని పరిస్థితి. అంతేలే, నీ భార్య కదా, చెప్పలేవు. చెప్తే తనెక్కడ బాధపడుతుందో అని నీ బాధ. సావిత్రి బాధపడకూడదు, సావిత్రి ఇబ్బంది పడకూడదు. నేను మాత్రం ఏమైపోయినా పర్వాలేదు. అది కాదు ఊర్మిళ. అదిలే సత్య, నాకు అర్థం అవుతోంది. నేనిక్కడ ఎంత బాధపడుతున్నానో అది నీకు అర్థం కాదు. అసలు నా గురించి ఆలోచించడానికి నేనెవరు? నాకు ఏం జరిగినా, నేను ఏమైపోయినా నీకు అవసరం లేదు. నువ్వు నీ సావిత్రి సంతోషంగా ఉండండి. నా బాధలేవో నేను పడతాను. ఏటమ్మాయి గారు మాట్లాడారంటనా? ఇంత జరిగిందన్న తర్వాత కూడా దానితో మాట్లాడడానికి సత్యకి దాని మీదున్న ప్రేమ అడ్డం పడుతుందే. చెప్పేలా లేడు. అర్థమైనది కాందా? నువ్వే చెప్పు అని అయ్యగారిని బతిమలాడే బదులు నేరుగా వెళ్ళి తమరే చెప్పారంటే ఆ అమ్మ మూటాముళ్ళు సర్దుకొని అటే పోతాది. ఏ దిక్కు లేక అయ్యగారు ఇటొత్తారు. మీరే చెప్పేయండి అమ్మా. ఈ రోజు నీకు
నీకేమైందే? వచ్చిన దగ్గర నుంచి గాల్లో తేలుతున్నావు. ఏదో పండగ అన్నట్టు ఇన్ని రకాల వంటలు చేసావు. నిజంగా నాకీరోజు పండగే. మనిషి సంతోషంగా ఉండడం కన్నా పండగే ఉంటుంది. అంత సంతోషం ఎందుకో నాకు చెప్పరాదు, నేను సంతోషపడతాను. ఈ సంతోషం ఒకరితో పంచుకునేది కాదు, ఇంకొకరు చెడగొట్టగలిగేది కాదు. నాకు తెలుసు, ఆయనే వచ్చుంటారు. మనవడు ఇప్పుడెందుకు వస్తాడే? వస్తాడు, కావాలంటే చూడు. లోపలికి రావచ్చు. ఆ, మ్. ఆ, ఎవరండి మీరు? ఏం కావాలి? నా పేరు ఊర్మిళ. సత్య పని చేసేది నా ఆఫీస్లోని. ఆ, అంటే ఆయన ఎండి గారంటే మీరేనా? కూర్చోండి, కాఫీ తీసుకుంటారా? నేను మీ మర్యాదల కోసం రాలేదు, మాట్లాడాలని వచ్చాను. సత్య నేను ఆఫీస్కి ఎండీనని చెప్పాడా? ఇంకేం చెప్పలేదా? చెప్పడానికి ఇంకేం ఉంటుంది? చాలా ఉంది. అసలు ఈ పాటికి చెప్పుంటాడనుకున్నాను, ఇంకా చెప్పలేదన్నమాట. ఏ విషయం గురించి? తాగిన మైకంలో సత్య చేసిన తప్పు గురించి. తనని నమ్మి తనతో వెళ్లడం వలన నాశనమైన నా జీవితం గురించి. పెళ్లి కాకుండానే శీలం పోగొట్టుకున్న నా గురించి. ఇదిగో అమ్మాయి, ఎవరింటికి రాబోయి ఎవరింటికొచ్చావో? నేను కరెక్ట్గానే వచ్చాను. తను సావిత్రి, సత్య భార్య. మీరు సావిత్రి నానమ్మ, కరెక్టేగా? నేను చెప్పింది కూడా అంతే కరెక్ట్. మీ ఇద్దరికి పెళ్ళవ్వకముందే సత్యని నేను ప్రేమించాను. నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నా రాతింతే అని నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే జరిగిందేదో జరిగిపోయింది, మన స్నేహితులుగా ఉందామంటూ మళ్ళీ నా జీవితంలోకి వచ్చాడు. తన మాటలు నమ్మి తనతో స్నేహంగా ఉన్నాను. నా ఆరోగ్యం బాగాలేదు, ఏదైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్ళమని డాక్టర్ చెప్తే నేనే తీసుకెళ్తానంటూ నాతో పాటు వచ్చాడు. అందుకే ఆ రోజు మీ ఊరికి కూడా రాలేదు. స్నేహితుడే కదా, తన వలన ఏ ఇబ్బంది ఉంటుంది అని నమ్మి తనతో వెళ్ళినందుకో తాగి నా జీవితం నాశనం చెయ్యొద్దు అంటున్నా వినకుండా బలవంతంగా నా జీవితం నాశనం చేశాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? సత్య వలన చెడిపోయిన నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఏమ్మా, మతి స్థిమితం ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చెప్తోంది నా మనవడి గురించి. వింటున్నాం కదా అని ఓ కథలు చెప్తున్నావు కదా. నా బాధ మీకు కథలాగా ఉందా? ఆయనకి ఎండి వన్న ఒక గౌరవంతో నువ్వేం మాట్లాడుతున్నా ఇప్పటిదాకా విన్నాం. ఏమనుకుంటున్నావు ఆయన గురించి నువ్వు? ఆ? దేవుడైనా తప్పు చేస్తాడేమో, నా భర్త చెయ్యడు. మర్యాదగా వచ్చిన దాన్నే వెళ్ళిపోతే బాగుంటుంది. పరాయి ఆడపిల్లని కన్నెత్తి కూడా చూడని మా ఆయన నీ శీలం పాడు చేశాడా? నీ జీవితం నాశనం చేశాడా? నేను చెప్పేది నిజం సావిత్రి.
ఈ విషయం నీతో చెప్పి నాకు న్యాయం చేయమంటే ఇదిగో చెప్తా అదిగో చెప్తా అంటూ మాట దాటేస్తుంటే నీకు నిజం చెప్పాలని నేనే వచ్చాను. సాటి ఆడదనిగా నా బాధను అర్థం చేసుకో, నాకు న్యాయం చెయ్యి. ఇది మాటలతో వినే రకంలా లేదే. హాయిగా ఉన్న మీ ఇద్దరిని విడదీయడానికే వచ్చింది ఇది. ఏయ్, ముందు బయటికి పోవే. బామ్మగారు, నేను చెప్పేది కొంచెం వినండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? పో బయటికి, నడు. వెళ్ళు, బామ్మగారు. వెళ్ళి ఇక్కడి నుంచి. పదవే, బామ్మగారు. పద. నేను చెప్పేది వినండి. పో. ఏయ్, ఇదిగో సత్య వచ్చాడుగా, అడగండి. నేను చెప్పేది నిజమో కాదో చెప్పమనండి. ఏంటి మనవడా ఇది? వచ్చిన దగ్గర నుంచి దీని ఇష్టానికి ఏదేదో వాగుతోంది. నాది వాగుడా? చెప్పు సత్య, మనిద్దరం బయటకు వెళ్ళి నిజం కాదా? నీ వల్ల నా జీవితం నాశనం అయింది నిజం కాదా? ఏంటండి మీ ఎదురుగా తనలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? మీరు తన జీవితాన్ని నాశనం చేశారంటుందండి అది. మీరు అలాంటి తప్పు చేయడం ఏంటండి? చూడు సత్య, చూడు. నువ్వు తప్పు చేసావన్నా నీ వాళ్ళు నమ్మడం లేదు. అంటే నిన్ను నమ్మి నీతో వచ్చి నేను తప్పు చేశానా? ఇప్పుడు నన్నేం చేయమంటావు? వెళ్ళి ఏ గంగలోనూ దూకు. ముందు ఇక్కడి నుంచి పోతావా లేదా? వెళ్తాను. నేను చెప్పింది అబద్ధమని సత్యని ఒక్క మాట చెప్పమానండి, అలాగే వెళ్తాను. ఏంటండి తనలా నిలదీసినట్టు మాట్లాడుతుంటే మౌనంగా ఉన్నారే? నేను తప్పు చేయడం ఏంటి అని లాగి పెట్టి కొట్టకుండా చూస్తావేంటి మనవడా? చెప్పు సత్య, చెప్పు. మాట్లాడరేంటండి? చెప్పు మనవడా. చెప్పు సత్య. మాట్లాడరేంటండి? చెప్పండి. చెప్పు మనవడా. చెప్పు సత్య. చెప్పండి. చెప్పు బాబు. ప్లీజ్ చెప్పండి. ఊర్మిళ చెప్పేది నిజమే. ఇప్పుడేమంటారు? తన వల్ల నాశనమైన నా జీవితానికి ఎలా న్యాయం చేస్తారు? నా మనవడు రాముడు దేవుడు అనుకున్నాను కదరా. నువ్వు అందరిలాంటి మగాడివేనా? బంగారపు బొమ్మ లాంటి నా మనవరాలు ఉండగా ఈ చిల్లర బుద్ధులు నీకెందుకురా? ఇప్పుడు దాని జీవితాన్నే కాదు, నిన్ను నమ్మి తన మెడలో తాళి కట్టించుకుందే నా మనవరాలను ఏం చేస్తావురా? దీని జీవితం కూడా పాడైపోయింది కదరా. ఆయన చేయాల్సిన అవసరం ఏం లేదు బామ్మ. ఇంతకు ముందు నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. ఇంతకాలం ఈ మనిషి మంచివాడని నమ్మి మనసు మార్చుకొని తప్పు చేసింది నేను. ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటించారండి. మేలాంటి మనిషితో ఇన్ని రోజులు కలిసి ఉన్నానంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది. జీవితంలో మళ్ళీ మీ మొహం చూపించకండి. మనం కోర్టులో కలుద్దాం. ప్లీజ్ సావిత్రి, ప్లీజ్ అలా అనొద్దు. నేను తప్పు చేశాను, అందుకు ఏ శిక్ష విధించినా పర్వాలేదు. నువ్వు నన్ను అసహించుకుంటే మాత్రం నేను తట్టుకోలేను. అసహించుకోక మీరు చేసిన పనికి ఇంకేం చేయాలి? నిజానికి అక్కడ ఏం జరిగిందో చెప్తాను విను. నేను తెలిసి తప్పు చేశాను అనుకుంటే ఆ తర్వాత నువ్వేమన్నా నేను భరిస్తాను. వద్దు. మీ తప్పులు సమర్థించుకోవడానికి 100 కారణాలుండొచ్చు, కానీ తప్పు తప్పే. వినాల్సిన అవసరం నాకు లేదండి. సావిత్రి ప్లీజ్, ఇన్ని రోజులుగా చూస్తున్నావు, ఎప్పుడైనా ఎవరితోన్నా తప్పుగా ప్రవర్తించానా? అవకాశం దొరక్క తప్పు చేసుండరు.
వచ్చింది కాబట్టి తన జీవితాన్ని నాశనం చేశారు. తన జీవితం ఏంటి, నా జీవితం కూడా నాశనం అయిపోయింది కదా. మీలాంటి వారితో ఇన్ని రోజులు కలిసి ఉన్నానంటే రేపు నన్ను మాత్రం జనాలు ఏమనుకుంటారు? మీ భార్యగా ఈ ఉరితాడు మెళ్ళో కట్టించుకున్న పాపానికి రేపటి నుంచి నేను మాత్రం జనం మధ్య ఎలా తిరగాలి? నలుగురితో 4 మాటలు అనిపించుకుంటూ రోజు చస్తూ బతికే కన్నా చావడమే మేలు. సావిత్రి, సావిత్రి! సావిత్రి, సావిత్రి! రేయ్, ఏమైందిరా? ఎందుకలా అరిచావు? రే, ఈ నిజం సావిత్రికి తెలిస్తే తను తట్టుకోలేదురా. తను ఖచ్చితంగా చచ్చిపోతుంది. తన గురించి నాకు బాగా తెలుసు. నిజమేరా, సావిత్రి చాలా సెన్సిటివ్. అలాంటి వాళ్ళకి ఇలాంటి విషయాలు తెలిస్తే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ చాలా వైల్డ్గా ఉంటాయిరా. అదేరా నా భయం. చెప్పడం ప్రమాదం అనుకున్నప్పుడు అసలు చెప్పడం ఎందుకు? సావిత్రికి ఈ విషయం చెప్పకపోవటమే మంచిదిరా. మొత్తానికి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పేశావు. ఇప్పుడు ఆయన మాత్రం ఏమంటారు? వస్తారు, ఆనందంగా నన్నిలా. అద్దం ముందు ఏం చేస్తున్నావే? దేవుడా, మీ ముసలున్నారే. ఓసిని అఘాయిత్యం పాడుగాను. ఇప్పుడు నేనేం చేశాను? ఇప్పుడు టైం ఎంత అయిందే? ఉమ్, ఈ పాటికి ఎంత అవ్వాలో అంతే అయి ఉంటుంది. దాని పని అది చేస్తున్నప్పుడు నీ పని నువ్వు చేయాలిగా. ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? ఏం చేయాలో చెప్పరాదు, చేసి పెడతాను. కాస్త నిద్రపోయి పెట్టు. మనవండి రానివ్వవే. ఓ మాట మాట్లాడి వెళ్ళి పడుకుంటానుగా. ఆయన కోసం ఎదురు చూడాల్సింది నేను. రాక్షసి దాన. అర్థమైందిలేవే. మా మధ్యన పానకంలో పుడకలా నువ్వెందుకు అంటావు, అంతేగా? ఆహా, నేనలా అనలేదే. పుడక పానకంలో ఎందుకు అంటున్నాను. బాగా మాటలు నేర్చావే. సర్లే, మీ భార్య భర్తల మధ్య నేనెందుకు, మీరే మాట్లాడుకోండి, నే వెళ్తానులే. మా మంచి బామ్మ. అబ్బబ్బబ్బబ్బబ్బ. వదలవే. ఇవన్నీ మీ ఆయన దగ్గర చూపించుకో. ఆయన వచ్చేసినట్టున్నారు. ఉదయం నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎన్ని రోజులు మీ ప్రేమని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టాను. జీవితంలో
మళ్ళీ అలాంటి పొరపాటు చేయనండి. నా తప్పుని నేను ఒప్పుకున్నాను. నన్ను క్షమించి మీ భార్యగా నా స్థానం నాకు ఇస్తారని నాకు తెలుసు. కానీ మీ నోటితో ఆ మాట వినాలని ఆశగా ఎదురు చూస్తున్నాను. సావిత్రి, సారీ. కొన్ని బంధాలు తెగిపోయాక మళ్ళీ కలపలేం. జరిగింది మర్చిపోయి నువ్వు మళ్ళీ నా భార్యగా నాతోనే ఉంటానన్నా భర్తగా ఉండే స్థితిలో నేను లేను. మనం విడాకులతో విడిపోవడమే కరెక్ట్. ఎందుకు ఎందుకు విడిపోవాలి? మీ ప్రేమను అర్థం చేసుకోకుండా తప్పు చేసింది నేను. నా తప్పుని నేను తెలుసుకున్నాను కదా. నష్టం జరిగిపోయాక తెలుసుకుని ప్రయోజనం ఏముంది? మీరు నన్ను ఏడిపించాలని ఇలా అంటున్నారు కదూ. నేను నిజమే చెప్తున్నాను సావిత్రి. ఏదండి నిజం? నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలీదా? మొదటిసారి నేను ఈ ఇంట్లో వేసిన తొలి అడుగు కూడా జాగ్రత్తగా దాచుకున్నారు. అది నేనంటే ఇష్టం లేకుండానే చేశారా? నేను దూరంగా జరిగిపోతున్నా ప్రతిరోజు ప్రతి క్షణం నాకు దగ్గర కావాలనే ప్రయత్నించారు. అది ప్రేమతో కాదా? నన్ను భరించారు, నా ఇష్టాన్ని భరించారు. అదంతా నా మీద ప్రేమతో కాదా? నాకిష్టమని మీకిష్టం లేకపోయినా విడాకులివ్వడానికి సిద్ధపడ్డారు. మీకు దూరం అవుతానని తెలిసి నాకు దగ్గరుండి సేవలు చేశారు. నేను మీకు దూరమైనా ఏ కష్టం పడకూడదని భరణం రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అవన్నీ ఎందుకు చేశారు? ప్రేమతో కాదా? జరిగింది జరిగిపోయింది. ఈ క్షణం నుంచి మీ భార్యగా మీరు కోరుకున్నట్టుగానే ఉంటాను. విడిపోదామని మాత్రం అనకండి. కొన్ని నిర్ణయాలు మార్చుకోలేం సావిత్రి. మనం కలిసి ఉండడం అనేది జరగదు. విడిపోక తప్పదు. నేను మాట్లాడతానంటే వద్దు అంటావు. నువ్వు మాట్లాడు. సావిత్రికి నిజం చెప్పడానికి నీకేంటి సమస్య? ఇప్పుడు చెప్పలేను. ఏ చెప్పలేను. అదే ఎందుకు? నా వల్ల కాదు. ఎందుకు అంటున్నాను.
ఎవరు? శ్రీరామచంద్రుడు అనుకునే మీ శ్రీవారి గురించి మీకు విషయం చెప్పాలి. మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మీకెందుకు దూరంగా ఉంటున్నాడో చెప్పాలి. ఏదైనా అర్జెంట్ విషయమా? చాలా అర్జెంట్ విషయమే. ఒంట్లో బాగోలేదు, తిక్కగా ఉంది, వాంతులు కూడా అవుతున్నాయి.